ఎన్టీఆర్ తన దేవుడు అని అన్నారు నటుడు మోహన్ బాబు. తనను ఎన్టీఆర్ తమ్ముడు అని పిలిచేవాడని చెప్పారు. భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ బతికే ఉంటారని బాబు మోహన్ అన్నారు. ఆయన మళ్లీ పుట్టి నటుడిగా ఓ వెలుగు వెలగాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ తిరిగి వస్తాడని తాను నమ్ముతానని చెప్పారు. ఈరోజు నా దేవుడు ఇంకా మా దేవుడు బతికే ఉన్నాడన్న భ్రమలోనే ఉన్నారు తప్ప, ఆశతోనే ఉన్నారు తప్ప చనిపోయాడు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే నేను అంతా తిరుగుతుంటా గనక, అందరిని కలుస్తుంటా గనక, ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా కూడా టాపిక్ వస్తుంది కనుక, సినిమాల టాపిక్ ఆటోమేటిక్గా వస్తుంది కనుక నేను చెప్తున్నాను. కనుక శక పురుషుడు నాన్న ఎన్టీ రామారావు గారు. ఒక ఆయన అన్నాడు, భూమి ఉన్నంత వరకు ఎన్ని జనరేషన్లు మారినా ఎన్టీ రామారావు గారు బ్రతికే ఉంటారు, బ్రతికే ఉన్నారన్నాడు. అందరూ పుడతామండి, మనం పుట్టుట చచ్చటానికే క్వశ్చనే లేదు, సృష్టి. కానీ చనిపోయినాక కూడా కొందరు బతుకుతారు. ఆ లిస్టులో నా దేవుడు ఎన్టీ రామారావు గారు నెంబర్ వన్. స్లోగన్స్ కాదు తమ్ముడు, వినాలి తమ్ముడు. అన్నగారి గురించి అందరు కృష్ణుడిగా వేసిన దేవుడే, రాముడిగా వేసిన దేవుడే, దుర్యోధనుడిగా వేసిన దేవుడే, రావణాసురుడిగా వేసిన దేవుడే, చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ వేసిన దేవుడే. అది ఎన్టీ రామారావు. అలాంటి అన్న మన అన్న అవ్వటం, మనందరి అన్న అవ్వటం, ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు జిందాబాద్ అని అంటూ ఓట్లు కూడా వేసి మొన్న పంచాయతీ ఎలక్షన్లో నిరూపించారు. అన్న భక్తులు మనం అందరంగా కూడా అన్నగారి భక్తులమే. ఆ అన్నగారు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఒక నటుడుగా వెలగాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించాలి. దుమ్ము మళ్ళీ దులపడానికి మళ్ళీ నా దేవుడు ఎన్టీ రామారావు గారు వస్తాడు అని ప్రగాఢంగా నమ్మే వాళ్ళలో నేను నెంబర్ వన్. అలాంటి అన్నగారిని తలంచుకునే భాగ్యం కలిగినందుకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామ్మోహన్ అన్నకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా దేవుడు ఎప్పటికైనా అమరహే. జై ఎన్టీఆర్.